హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం డిజైనర్ నెక్ బ్యాక్ ఓపెన్తో ఎలా స్టిచ్చింగ్ చేయాలో నేర్చుకుందామండి. అయితే ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి 1/2 ఇంచ్ అనేది మార్జిన్ వదిలేసుకోవాలి ఉక్స్ పట్టి వైపు. చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు అండి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్, ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్. టోటల్ నెక్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. నడుము లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి పైన 3.5 ఇంచెస్, అలాగే డౌన్కి ఒక 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద టోటల్ నెక్ దగ్గర మనకి టోటల్ నెక్ లెంత్ ఉంది కదా, అక్కడ నెక్ షేప్ అనేది ఇక్కడ నేను టెంపుల్ షేప్ లాగా ఇచ్చాను అనమాట. అయితే ఈ నెక్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలండి. పైపింగ్ కోసం క్రాస్ పీసులు తీసుకోవాలి. 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా పైపింగ్ క్లాత్ తీసుకుని క్లాత్కి మధ్యలో ఇలా పెట్టేసి పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ వేసుకోవాలండి. అయితే ఈ పైపింగ్ థ్రెడ్ మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఇన్విజిబుల్గా యూజ్ చేసుకోవచ్చు, అలాగే మనం నార్మల్ పైపింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు. మనం ఇన్విజిబుల్ పైపింగ్కి థ్రెడ్ రెడీ చేసుకున్నప్పుడు నార్మల్ పైపింగ్ యూజ్ చేసుకోవడానికి అవ్వదు. నార్మల్ పైపింగ్కి స్టిచ్ చేసుకున్నట్టయితే ఇన్విజిబుల్ పైపింగ్కి యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ రెండింటికి యూజ్ అయ్యేలాగా మనం క్లాత్ని అయితే ఒక చివర పెట్టుకుని పాతిని 1/2 ఇంచ్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ని పెట్టుకుని ఒక సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఈ క్లాత్ని మనం ఇన్విజిబుల్గా యూజ్ చేసుకోవచ్చు, అలాగే నార్మల్ పైపింగ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా స్టిచ్ చేయడం వల్ల. అలాగే క్లాత్కి జాయింట్స్ వచ్చినప్పుడు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి దానిపైన మనం జాయింట్ చేసుకున్న క్లాత్ అనేది పెట్టుకుని ఇలా పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలండి. లేదంటే మీరు క్లాత్ని ముందే జాయింట్ చేసుకోవచ్చు. నేనైతే టైం సేవ్ అవుతుందని ఇలా అయితే పైపింగ్ థ్రెడ్ స్టిచ్ చేసేటప్పుడే జాయింట్స్ అనేవి వేస్తానండి. పాద వెడల్పుతో క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా క్లాత్ అనేది వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుందండి. మనం ఇన్విజిబుల్ పైపింగ్ సెపరేట్గా, నార్మల్ పైపింగ్ సెపరేట్గా రెడీ చేసుకోకుండా ఇలా రెడీ చేసుకున్నామంటే 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇలాగా మనం క్లాత్ అంతా రెడీ చేసుకున్న తర్వాత సమానంగా కట్ చేసుకోవాలి. మనం ఇన్విజిబుల్ పైపింగ్కి ఎంత క్లాత్ అయితే కావాలో అంతవరకు, మనం ఇన్విజిబుల్ పైపింగ్కి ఎంతవరకు అయితే పైపింగ్ థ్రెడ్ కావాలో అంతవరకు కూడా ఖర్చు అనేది పాదం వెడల్పు ఉండేలా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక నెక్ అయితే బ్యాక్ పార్ట్ వచ్చేసి 2 పార్ట్స్ వచ్చింది కదా, ఫస్ట్ ఒక పార్ట్కి నెక్ దగ్గర నుంచి ఇలాగ జాయిన్ చేసుకోవాలండి. ఇదైతే ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను నేను. ఫస్ట్ నెక్ దగ్గర నుంచి నెక్ ఏ షేప్లో అయితే ఉందో అదేవిధంగా పాదం ఖర్చు ఉండేలాగా పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలండి. నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మూలల్లోనూ, అలాగే మూలల్లో వచ్చేటప్పుడు నీడిల్ని కిందకి దించుకుని పైపింగ్ అనేది టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. దీన్ని కంటిన్యూగా రెండవ పార్ట్ అనేది పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మూలలకు వచ్చినప్పుడు నీడిల్ని కిందకి దింపేసి తర్వాత మూలల్లో చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. పైపింగ్ అనేది కట్ అవ్వకూడదండి, మనకు స్టిచ్ కూడా కట్ అవ్వకూడదు. క్లాత్ ఒకటే కట్ అయ్యేలా కట్ అనేది పెట్టుకుని మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ రావాలి. నెక్ ఏ షేప్లో అయితే ఉందో అదేవిధంగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇక్కడ నాకు పాదం బోల్ట్ అనేది లూజ్ అయిందనమాట, అందుకని మాటికి పాదం కిందకి పడిపోతూ ఉంది. అందువల్ల నేను కటింగ్ చేసేటప్పుడు మీకు సరిగా కనబడకపోవచ్చు. ఇలా నెక్ ఏ షేప్లో అయితే ఉందో అదేవిధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్లౌజ్ లెంత్ అనేది ఉక్స్ పట్టి వైపు సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. అలాగే కింద వైపు కూడా మనం పైపింగ్ వేస్తాం కాబట్టి రెండింటికి కూడా ఈక్వల్గా మార్కింగ్ వేసుకుని పైపింగ్ థ్రెడ్ అనేది జాయిన్ చేసుకోవాలండి. ఇలా నడుము దగ్గర కూడా మనం పైపింగ్ థ్రెడ్ అనేది ఇన్విజిబుల్గా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుంది. అయితే ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి. డిజైనర్ నెక్స్ట్కి నార్మల్గానే టైం అనేది ఎక్కువ పడుతుంది కదా, ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు ఇంకా కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట. దానివల్ల మనం స్టిచ్చింగ్కి తగ్గట్టుగా మనీ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఒరిజినల్ అనేది తీసుకుని ఒరిజినల్ పై వైపు ఉండేలా పెట్టుకుని మనం లైనింగ్ క్లాత్ అనేది పైపింగ్ ఒరిజినల్ క్లాత్ వైపు ఉండేలా పెట్టుకుని మనం ముందు వేసిన స్టిచ్ ఉంటుంది కదా అదే స్టిచ్ మీద మళ్ళీ సెకండ్ స్టిచ్ వేసుకుని ఒరిజినల్ని లైనింగ్ని జాయిన్ చేసుకుంటూ రావాలండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు పైపింగ్ పైన స్టిచ్ అనేది రాకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలాగే నడుము దగ్గర కూడా జాయిన్ చేసుకున్న తర్వాత
ఇలా నెక్కి చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. రౌండ్స్ తిరిగే చోట మూలలోని చిన్న చిన్న కట్స్ పెట్టుకోవడం వల్ల నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పైన వేయకూడదు, అలాగే పైపింగ్ మీద కూడా పడకుండా రెండింటికి సెంటర్లో స్టిచ్ అనేది వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలండి. నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా హ్యాండ్ని టర్న్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా నెక్ దగ్గర స్టిచ్ వేసుకున్న తర్వాత కింద నడుము దగ్గర కూడా అదే విధంగా రెండింటికి సెంటర్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఒరిజినల్ లైనింగ్కి జాయిన్ చేసేసుకోవాలండి. ఇలా ఒరిజినల్ లైనింగ్కి జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బ్యాక్ డాట్స్ అయితే వేసేసుకోవాలి. మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు బ్యాక్ డాట్స్ అనేవి పైపింగ్ వేసుకున్న తర్వాత వేసుకోవాలండి. నార్మల్గా పైనుంచి పైపింగ్ వేసుకున్నట్టయితే డాట్స్ వేసుకున్న తర్వాత పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా సెకండ్ పార్ట్ కూడా లైనింగ్ని జాయిన్ చేసుకోవాలండి. ఇలాగ మూలల్లోనే మనకి మూలల దగ్గర కరెక్ట్గా షేప్ అనేది వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుని ఇలాగ చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. మనకి స్టిచ్ అనేది కట్ అవ్వకుండా స్టిచ్ పక్కన కట్ అయ్యే విధంగా కటింగ్ అనేది పెట్టుకుంటే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలాగే నడుము దగ్గర కూడా జాయిన్ చేసేసుకుని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసేటప్పుడు మాత్రం పైకి కనబడకుండా మనం పైపింగ్ థ్రెడ్కి అలాగే క్లాత్కి మధ్యలో ఏ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నడుము దగ్గర కూడా వేసేసుకుని చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్కి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్నాం కదండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకుని ఇప్పుడు ఈ పార్ట్ కూడా డాట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేవి స్టిచ్ చేసుకోవాలండి. కాజా పట్టి మనం 3 ఇంచుల వెడల్పుతో ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఒక 1.5 ఇంచు ఉండేలాగా లైనింగ్ క్లాత్ తీసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి. ఫస్ట్ పైనుంచి ఇలా జాయిన్ చేసేసుకుని కింద వైపు ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి. పైన వైపు కూడా అదే విధంగా పైపింగ్ థ్రెడ్కి సమానంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందే పైపింగ్ జాయిన్ చేసేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఎడ్జెస్లో స్టిచ్ వేసేసుకోవాలండి. తర్వాత రివర్స్ చేసేసుకుని ఒక 2 స్టిచెస్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. తర్వాత ఉక్స్ పట్టి వైపు కూడా 1.5 ఇంచు ఉండేలాగా లైనింగ్ క్లాత్ తీసుకుని ఇలా లోపలికి కింద వైపుకి ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకుని మళ్ళీ పైన కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలాగా సెపరేట్ చేసుకుని లైనింగ్ క్లాత్ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలండి. మనకి కాజా పట్టి పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి ఏమో లోపల వైపుకి వెళ్ళిపోయేలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి రెండు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మనం లూఫ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. దీనికి థ్రెడ్స్ కావాలంటే థ్రెడ్ పెట్టుకోవచ్చు. నేను ఎక్కడైతే ఇక్కడ బటన్ పెడుతున్నాను కాబట్టి పైన లూఫ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా క్లాత్ తీసుకుని ఇలాగ పాదం వెడల్పుతో స్టిచ్ వేసుకున్న తర్వాత నీడిల్లోకి 4 వరుసలు దారం వేసుకుని క్లాత్ అనేది ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి లూఫ్ అనేది రెడీ అవుతుంది. దీన్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడు మనం బ్లౌజ్కి జాయిన్ చేసుకునేటప్పుడు జరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీన్ని మనం బ్లౌజ్ నెక్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత వన్ సైడ్ మనం లూప్ అనేది జాయిన్ చేసేసుకుంటాం కదా, రెండవ సైడ్ వచ్చేసి బటన్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. రెండో సైడ్ బటన్ స్టిచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. తర్వాత ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి బో అనేది స్టిచ్ చేశానండి. ఈ బో ఎలా స్టిచ్ చేయాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందండి. దీనికి బో స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి హ్యాండ్స్కి పఫ్ స్లీవ్స్ పెట్టి కింద పోట్లీ బటన్స్ అయితే పెట్టానండి. ఈ మోడల్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.